చంద్రబాబు నాయుడు రాజకీయాలకి భిన్నంగా నారా లోకేష్ వెళ్తున్నారు. చంద్రబాబు చాలా లౌక్యంగా పనులు కానిచ్చేస్తారు కానీ అధికారం అనే మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని దారిలో లోకేష్ వెళ్తున్నారు. రెడ్ బుక్ పేరుతో ఆయన చేస్తున్న రాజకీయం పూర్తిగా దారి తప్పింది. లోకేష్ పుణ్యమా అని క్షేత్రస్థాయిలో నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు కూడా అదే పల్లవి అందుకున్నారు. మాట ఎత్తితే కేసు, జైలు. ఈ ఏడాది కూటమి పాలనలో ఎక్కువ చర్చనీయాంశమైన విషయం ఏదైనా ఉందంటే రెడ్ బుక్, వైసీపీ నేతల అరెస్టులు. దీంతో లోకేష్ బలమైన శత్రుకోటను నిర్మించుకుంటున్నారు. ఇది రాజకీయాల్లో మంచిది కాదు. జగన్ను ఎదుర్కోవాలంటే తాను ఇలాగే ఉండాలనే భావన, కొంతమంది ఎక్కచెప్పే మాటలు ఆయన మనసును డామినేట్ చేస్తున్నట్లుంది. అందుకే రాజకీయ కక్షపూరితంగా పాలన సాగిస్తున్నారన్న బలమైన ముద్ర ఆయన వేసుకోగలిగారు. జగన్ను రాజకీయంగా టార్గెట్ చేసే క్రమంలో ఆయన్ను బలహీనుణ్ణి చేయడం దేవుడెరుగు. వైసీపీ కార్యకర్తలు మొదలుకొని నాయకులపై ఏదో ఒక పేరుతో కేసులు నమోదు చేస్తూ జైళ్లకు పంపుతూ జగన్ కు మరింత చేరువ చేస్తున్నామన్న స్పృహ పాలకులు కోల్పోతున్నారు. చివరికి ఏదైతే అదవుతుందని వైసీపీ శ్రేణులు తెగించేస్తున్నాయి. పేరుకు చంద్రబాబు సీఎం అయినా అంతా లోకేష్ నడిపిస్తున్నారని చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. లోకేష్ పాలన, రాజకీయం శత్రువుల్ని పెంచుకునేలా ఉంది. అది రాజకీయంగా ప్రమాదకరంగా తయారవుతుందని అధికారంలో ఉన్న లోకేష్ కు ఇప్పుడు అర్థం కాదు. కూటమి పాలనకు ఏడాది మాత్రమే గడువున్నప్పుడు తాను చేసిన తప్పిదాలేంటో లోకేష్ కు తెలిసొస్తాయి. అంతవరకు తప్పుల గురించి ఆయనకు చెప్పే సాహసం ఎవరూ చేయరు. ఎందుకంటే అధికారంలో ఉన్నోళ్లకి తీయని మాటలు తప్ప చేదు నిజాలు చెవికెక్కవు. ఇప్పుడు లోకేష్ కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నారు. కానీ రెడ్ బుక్ అనేది ఎప్పుడో ఒకప్పుడు ఆయన మెడకే చుట్టుకోవడం ఖాయం. పాములు పట్టేవాడు పాము కాటికే బలైనట్లు రెడ్ బుక్ సృష్టించిన లోకేష్ కూడా వైసీపీ వాళ్ళు రాసుకునే ఏదో ఒక బుక్ కి టార్గెట్ గా మారతారు. కాదు మారిపోయాడు.